స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది 80% సైకలాజికల్ గేమ్, 20% ఈ బేసిక్స్, క్యాండిల్ స్టిక్స్, చాట్ ప్యాటర్న్స్, ఈ కాన్సెప్ట్స్, ఇండికేటర్స్ ఇవన్నీ కేవలం 20%. మిగిలిన 80% వచ్చేసి సైకలాజికల్ గేమ్. అది ఎలాగో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 20% బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే నీకు తెలుసు, నాకు తెలుసు, బిగ్ ప్లేయర్స్ కి తెలుసు, ఇవన్నీ అందరికీ తెలుసు. అయితే ఇవే మార్కెట్ మొమెంటమ్ ని డిసైడ్ చేస్తాయంటే ప్రతి ఒక్కరు ఒకే సైడ్ పొజిషన్ తీసుకుంటారు. మరి ఆపోజిట్ సైడ్ పొజిషన్ తీసుకునేది ఎవరు? సో అందుకనే ట్రేడింగ్ అనేది ప్యూర్ సైకలాజికల్ గేమ్. ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత నువ్వు ఎలా ఆలోచించి ట్రేడ్ తీసుకుంటావో నీకు ఆపోజిట్ బిగ్ ప్లేయర్ అంతకన్నా స్మార్ట్ గా ట్రేడ్ తీసుకుంటాడు. సో అందుకనే వాళ్ళు ఎప్పుడు మనల్ని సైకలాజికల్ గా ట్రాప్ చేసి మన దగ్గర నుంచి మనీ అయితే తీసుకుంటారు. సో అందుకనే సెబీ రిలీజ్ చేసిన లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 93% ఇండివిజువల్ ట్రేడర్స్ అనేవాళ్ళు లాస్ అవుతున్నారు. కేవలం 7% మాత్రమే విన్ అవుతున్నారు. వాళ్ళకే ప్రాఫిట్లు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ వీటిని బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారు. ఇవన్నిటిని నేర్చుకోవడంలో తప్పులేదు, కానీ బ్లైండ్ గా ఫాలో అవడం మాత్రం మన తప్పే. ఎందుకంటే మీకు ఎక్కడా లేదు వాటిని ఫాలో అవడం వల్ల మార్కెట్ అనేది ఇలా మూమెంటం జరుగుతుంది అనేది ఎక్కడా లేదు. వాటిని నేర్చుకున్న తర్వాత నువ్వు ఎలా పొజిషన్ తీసుకుంటావో, నీకు ఆపోజిట్ నీ ఎదుటోడు ఎలాగో ఆలోచించి నేను ఎలా ట్రాప్ చేద్దాం అనుకుంటున్నాడో వాడికి నీకు ప్రాబిలిటీస్ ఏంటి, అంటే నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, వాడి దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, నువ్వు మార్కెట్ని కంట్రోల్ చేయగలవా, వాడు మార్కెట్ని కంట్రోల్ చేయగలడా, ఇవన్నీ పూర్తిగా తెలుసుకుంటేనే అప్పుడు మార్కెట్ అనేది నీకు అర్థమవుతుంది. అంతే తప్ప నీకు ఈజీగా మనీ అయితే ఎవరు ఇవ్వరు. ట్రేడింగ్లో అంత ఈజీగా మనీ అయితే రావు కూడానే. సో అందుకనే ట్రేడింగ్ అనేది 80% సైకలాజికల్ గేమ్, 20% కేవలం ఈ బేసిక్స్ ఇవన్నీ. సో దాన్ని అర్థం చేసుకుని మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చి ట్రేడింగ్ చేయండి. ఓకేనా? మీరు కనుక స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా డెప్త్గా తెలుసుకోవాలంటే మన అకౌంట్ని ఫాలో చేయండి. అలాగే రీల్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.